నమో భగవతే హయగ్రీవాయ. భారతసకముపాత్తమకం జలధర కాంతిం జలంధరారాతిం విదితనయం గుహతనయం వందే నీలేశమఖిల భూతేశం. ఇది అప్పయ్య దీక్షితులు రచించిన మోమారమణ దశశ్లోక స్తుతిలోని 6వ శ్లోకం. ఇక ఈ రోజు కథ విషయానికి వస్తే, భక్తితో ఒక చిరుదీపాన్ని వెలిగించి స్వర్గం చేరిన ఒక అమాయక స్త్రీ కథ. అత్తగారు ఎన్ని అడ్డంకులు కల్పించినా భక్తి శ్రద్ధ ముఖ్యం అని చెప్పే అద్భుతమైన కథ. పవిత్ర కార్తీక మాసం ముగింపుకు వచ్చేశాం. ఈ మాసమంతా శివకేశవుల సేవలో, దీపారాధన మహిమలో మునిగిపోయాం. కార్తీక మాసంలోని ప్రతిరోజు ఒక పండుగే. ముఖ్యంగా కార్తీక అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి మనకు గొప్ప ఆదర్శాన్ని, ఒక అమూల్యమైన సందేశాన్ని ఇచ్చే రోజు. అదే పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం. ఈ రోజున మనం కేవలం దీపాలు వెలిగించడం కాదు, ఆ దీపం వెనుక ఉన్న ఒక నిష్ఠ, ఒక అచంచలమైన భక్తికి ప్రతీక అయిన పోలి అనే స్త్రీ యొక్క కథను తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య మరుసటి రోజున ఈ పోలి పాడ్యమి జరుపుకోవాలి. సూర్యోదయంతో పాడ్యమి ఉండడం ముఖ్యం. ఆ పర్వదినాన్ని పోలి స్వర్గం అని కూడా అంటారు. ఎందుకంటే భక్తికి ఉన్న శక్తి అలాంటిది. ఈ రోజున మహిళలు అందరూ తెల్లవారుజామునే నదులు, చెరువులలో పుణ్యస్నానాలు చేసి దీపాలు వదులుతారు. ముఖ్యంగా కార్తీక మాసమంతా దీపం పెట్టని వారు కూడా ఈ రోజున 30 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఇది కార్తీక మాసంలో చేసిన 30 రోజుల దీపారాధన ఫలితానికి సమానం. అరటి దుప్పలో కానీ ఆకులో కానీ దీపాన్ని వెలిగించి ప్రవహించే నీటిలో వదులుతారు. తర్వాత 3 సార్లు నీటిని ముందుకు తోస్తూ ఆ దీపం సురక్షితంగా వెళ్ళాలని కోరుకుంటారు. అనంతరం శివాలయాన్ని దర్శించి అభిషేకాలు చేస్తారు. ఆ తర్వాతే పోలి స్వర్గం కథను విని అక్షింతలు వేసుకుంటారు. ఈ కథ వింటే కార్తీక మాసం మొత్తం చేసిన పురాణ పఠనం, శ్రవణం పరిపూర్ణమవుతాయి. పోలి కథ శ్రద్ధకు, నిష్ఠకు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం. అనగనగా ఒక చాకలి స్త్రీ. ఆమెకు 4 కొడుకులు, 4 కోడళ్ళు. చిన్న కోడలు పేరు పోలి. అత్తగారు ఆశ్వయుజ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా తన 3 పెద్ద కోడళ్లతో కలిసి ప్రతిరోజు నదికి వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేసేది. ఇంటి పని చాకిరీ అంతా చిన్న కోడలు పోలి పైన వేసి వెళ్ళేది. పాపం పోలికి కూడా కార్తీక దీపారాధన చేయాలని బలమైన కోరిక ఉండేది. కానీ అత్తగారి అడ్డంకులు, పనుల వల్ల ఆమె నదికి వెళ్ళలేకపోయేది. నెలంతా ఇదే జరిగింది. కార్తీక మాసం చివరి రోజు అమావాస్య మరుసటి రోజు అత్తగారు తన 3 కోడళ్లతో కలిసి తెల్లవారుజామునే నదికి బయలుదేరింది. ఆ రోజు పోలి మనసులో ఒకటే దృఢ నిశ్చయం, ఈ రోజు నేను దీపం పెట్టి తీరాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెరటిలో ఉన్న బావి దగ్గర స్నానం చేసి చల్ల చిలికిన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసింది. పత్తి చెట్టు కింద రాలిపడిన కాయను తీసి వత్తి చేసింది. ఇంటిలోనే భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించింది. ఆ దీపం వెలుగు అత్తగారి కంటపడకుండా దానిపై ఒక చాకలి బాణను మూత వేసింది. లోకానికి కనబడకుండా నిశ్శబ్దంగా తన భక్తిని మాత్రమే సాక్ష్యంగా చేసుకుని పోలి ఆ దీపాన్ని వెలిగించింది. భక్తి అది కనిపించకపోయినా వెలుగుతుంది. ఆ ఒక్కరోజు చేసిన దీపారాధన ఆమె పవిత్రమైన భక్తి శ్రద్ధలకు నిదర్శనమైంది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. హఠాత్తుగా ఆకాశం నుండి దేవదూతలు పోలి కోసం ఒక దివ్యమైన విమానాన్ని తీసుకువచ్చారు. పోలి బొంది అంటే శరీరం. పోలి బొందితో స్వర్గానికి వెళ్ళసాగింది. నది ఒడ్డున దీపాలు పెడుతున్న అత్తగారు, మిగిలిన కోడళ్ళు, గ్రామస్తులు ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు.
ఓహో, చాకలి పోలి స్వర్గానికి వెళ్తుంది అని గ్రామస్తులంతా ఆనందించారు. అత్తగారు, తోటి కోడళ్ళు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలని ఆశపడ్డారు. పరుగు పరుగున వెళ్ళి పోలిని చేరుకుని ఆమెతో పాటు స్వర్గానికి పోవాలని ఆమె కాళ్ళు పట్టుకొని గాలిలో వేలాడసాగారు. అప్పుడు అక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షమై పోలి అత్తతో ఇలా అన్నారు: నువ్వు కార్తీక మాసమంతా దీపాలు పెట్టావు, కానీ శ్రద్ధ భక్తి లేకుండా ప్రచారం కోసమో లోకం కోసమో చేశావు. నీ చిన్న కోడలిని దీపం పెట్టకుండా అడ్డుకున్నావు. కానీ పోలి ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టిన దానిని పరమ భక్తితో నిష్ఠతో శ్రద్ధతో చేసింది. అందుకే నేను పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళ్తున్నాను అన్నారు. అంతేకాదు, అడవుల పాలైపోమ్మని అత్తగారిని విష్ణుమూర్తి శపించారు. దీంతో పోలి ఒక్కతే స్వర్గానికి వెళ్ళింది. మిగిలిన వారంతా అక్కడే ఉండిపోయారు. ఇది కేవలం కథ కాదు, మన జీవితానికి ఒక సందేశం. మనం గమనించాల్సిన అంశాలు రెండు: భక్తిలో బాహ్య ఆర్భాటం కన్నా ఆంతరంగిక శ్రద్ధ చాలా ముఖ్యం. పోలి పెట్టింది కేవలం ఒక దీపం, అది కూడా పెరటిలో బాణ కింద. కానీ ఆమె వెలిగించినది కేవలం నేతి దీపం కాదు, తన హృదయంలోని నిష్ఠాదీపం. మనం ఎన్ని రోజులు ఎన్ని దీపాలు పెట్టామన్నది కాదు, ఎంతటి శ్రద్ధ, ఏకాగ్రత, తపనతో పెట్టామన్నది ముఖ్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లు శ్రద్ధ ఉంటే ఫలితం లభిస్తుంది. పట్టుదల, సాధించాలన్న తపన ఉన్న పోలి అత్తగారు అడ్డుకున్న తన దీపారాధన కోరికను వదులుకోలేదు. పనులన్నీ పూర్తి చేసుకొని తనకు దొరికిన వస్తువులతోనే ఏకాంతంగా ఆ ధర్మాన్ని నెరవేర్చింది. ఈ కథ మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం సంకల్పించిన శుభకార్యాన్ని విడిచిపెట్టకూడదు అని బోధిస్తుంది. అందుకే పోలిపాడ్యమి రోజున మనం పోలిని ఆదర్శంగా తీసుకుందాం. జీవితంలో నిష్ఠగా, పవిత్ర హృదయంతో ధర్మాలను ఆచరిద్దాం. ఈ కథను విన్నందువల్ల మన కార్తీక మాస వ్రత ఫలితం పరిపూర్ణమవుతుంది. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. పోలి పాదాలు మన శిరస్సును నిలిపి మనం కూడా ఈ శుభ ఫలితాన్ని పొందుదాం. ఈ కార్తీక పురాణాన్ని శ్రద్ధగా విన్న వారందరిపై హరిహరుల కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రసరించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.